చైర్మన్ పీఠం అట 5 కోట్లట. ఆశావాళ్ళకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కండిషన్ అట. కౌన్సిలర్ల ఖర్చు భరించిన వారికే ఛాన్స్ అట. ఒక్కో వార్డుకు 10 లక్షల నుంచి 20 లక్షలు వసూలట. ఫలితాలకు ముందే భారీగా డిపాజిట్లట. పలు మున్సిపాలిటీల్లో తీవ్ర పోటీ. ఇన్ఛార్జ్ మంత్రిదే తుది నిర్ణయం అట. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగానే కాంగ్రెస్ పార్టీలో పైరవీలు జోరందుకున్నాయి. చైర్మన్ పీఠాన్ని తమకే ఇవ్వాలని ప్రతి మున్సిపాలిటీలో ఆశావాహులు లాబింగ్ షురూ చేశారట. ఈ పోటీని తమకు అనుకూలంగా మలుచుకున్న మెజార్టీ ఎమ్మెల్యేలు కౌన్సిలర్ ఎన్నికల ఖర్చును భరించాలని షరతులు పెట్టినట్లు తెలిసింది. ఆశావాహుల నుంచి 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు డిపాజిట్ చేయించుకుని ఆ డబ్బుతోనే ఎన్నికల ఖర్చును పూర్తి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నదట. ఒక్కో వార్డు చొప్పున రాష్ట్రంలో 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు. ఇంకా దొరికిందే ఛాన్స్ అని ఏముందిగా పాపం వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు పైసల కోసం. ఎన్నికలు జరుగుతుండగా 100కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉండడంతో చైర్మన్ పదవిపై కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. ఆ పదవిని దక్కించుకునేందుకు నామినేషన్ విత్డ్రా రోజు నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందుకోసం లోకల్ ఎమ్మెల్యే మంత్రుల వద్ద పైరవీలు చేస్తున్నారు. మెజార్టీ పట్టణాల్లో చైర్మన్ పదవి కోసం 2-3 పోటీ ఉండడంతో ఎమ్మెల్యేలు తిరకాసు పెట్టారు. పార్టీ తరఫున ఒక్కో కౌన్సిలర్ ఎన్నిక ప్రచారం ఖర్చు కింద ఒక్కో వార్డుకు 10 లక్షల నుంచి 20 లక్షల చొప్పున ముందే డిపాజిట్ చేయాలని కండిషన్ పెట్టినట్లు తెలిసింది. 20 వార్డులు ఉన్న మున్సిపాలిటీలో 2 కోట్లు, 50 వార్డులు ఉన్న చోట 5 కోట్లు డిపాజిట్ చేయించుకున్నట్లు ప్రచారం అట. సాధారణంగా 1 కోటి నుంచి 2 కోట్లు నగదు సమకూర్చడం పెద్ద సమస్యే. కానీ మెజార్టీ మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ల పదవిని ఆశిస్తున్న లీడర్లు ఎమ్మెల్యే చెప్పిన అమౌంట్ ఇచ్చేందుకు పోటీ పడినట్లు తెలుస్తున్నది. నామినేషన్ విత్డ్రా తెల్లారి మరునాడు ఆయా పట్టణాల్లో వార్డుకు 10 లక్షల చొప్పున ఎన్నికల ఫండ్ను ఎమ్మెల్యేలకు ముట్టజెప్పి చైర్మన్ పదవిని ఖరారు చేసుకున్నట్లు తెలిసింది. అయితే కొన్ని పట్టణాల్లో 2-3 అభ్యర్థులు చైర్మన్ పదవి కోసం పోటీ పడి అడిగిన అమౌంట్ ను డిపాజిట్ చేసేందుకు ముందుకు వస్తే అందరి దగ్గర నుంచి నగదును తీసుకున్నట్లు టాక్. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎవరికి చైర్మన్ పదవి ఇవ్వాలనే అంశంపై ఇన్ఛార్జ్ మంత్రి డైరెక్షన్ మేరకు తుది నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ఎమ్మెల్యేలు ఉన్నట్లు చర్చ జరుగుతుందట. మరి ఇప్పుడు తీసుకున్నాక ఊరుకుంటారు వాళ్ళు. 3-4 ఆశావాహులు ఉన్నప్పుడు అందరి దగ్గర పైసలు వదిలేస్తే ఊరుకోరు కదా. ఇప్పుడు ఎన్నికల ఖర్చు కూడా ఇక వాళ్ళ తలాల మీద నుంచి వసూలు చేసినట్టు వీళ్ళ ప్రజలకు ఇక పైసలు ఏమి ఇస్తారు? వీళ్ళు ప్రజలకు ఇవ్వాల్సిన పైసలు ఎందుకు ఇస్తారు? వీళ్ళు ఎన్నికల ఖర్చుతో సహా వాళ్ళ తలాల మీద నుంచి వసూలు చేసిరట. వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు వీళ్ళు. ఎమ్మెల్యేలు మంత్రులు ఎంత తెలివిగా ఉన్నారు వీళ్ళు. ఇక పైనుంచి పార్టీ ఫండ్ వస్తే అది కూడా జేబులో పెట్టుకుంటారు వీళ్ళు. ఈడ నుంచి వచ్చే పైసలు జేబులో పెట్టుకుంటారు. ఇక మంచిగా 2 కోట్లు 1 కోటి రూపాయలు ఖర్చు పెడతారు, 1 కోటి రూపాయలు వెనక్కి వేసుకుంటారు. ఇక అంతే పంచాయతీ ఇది. తీరా చూస్తే మళ్ళీ ఈ చైర్మన్ పదవి కోసం మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి నేనే సెలెక్ట్ చేయాలన్నాడంటే కట్టం. ఇక ఈ 2 కోట్లకు అయ్యే పంచాయతీ కాదు. ఇక అందరూ 50 కోట్లు 100 కోట్లు రెడీ చేసుకోవాల్సిన పరిస్థితి ఆ చైర్మన్ పదవి కూడా. అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి.